హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఈరోజు అయితే వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు వాటర్లో వేసేసాను. ఇవన్నీ తొడిమెలు తీసి ఈ విధంగా వాటర్లో వేసి ఫ్రెష్గా వీటిని అయితే ఇట్లా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఏం చేస్తానో చూడండి. ఇంకా ఈ విధంగా అయితే కడుక్కుంటున్నాను. కడుక్కొని ఒక తడి బట్టలో వేసుకొని మొత్తం ఇదంతా పచ్చిగా ఉన్నంత వరకు తుడుచుకోవాలి. వాటర్ మొత్తం పోవాలి ఫ్రెండ్స్. వీటికి ఈ మిరపకాయలకైతే వాటర్ పోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చికి ఒక క్లాత్ మీద వేసి ఇట్లా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఆరబెట్టుకొని ఎన్ని మినిట్స్ అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా పోవాలి ఫ్రెండ్స్ ఈ మిరపకాయలకు. పోయిన తర్వాత పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసి చూపిస్తాను. పేస్ట్ చేసి ఇది ఇక ఈ విధంగా అయితే ఆరబెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇక 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇక ఫ్యాన్ కిందనన్నా వేసుకోండి మీరు, లేకుంటే ఒక క్లాత్ పైన వేసి ఇక ఏ రూమ్లోనన్నా ఇట్లా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను నేనైతే. ఇట్లా వాటర్ అయితే పెట్టుకున్నాను ఇట్లా ఆరేసాను కదా ఫ్రెండ్స్. ఒకవేళ వాటర్ ఒకటే క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ తోటి తుడుచుకుంటే వాటర్ మొత్తం పోతుంది. వాటర్ మొత్తం పోయినాక పేస్ట్ వేసేయాలి. క్లాత్ ఈ మిరపకాయల పైన వేసి తుడిచేసాను చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి పైన తుడిచిన తర్వాత ఇప్పుడు ఇలా పిట్ట తీసుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 2 అన్న 4 అన్న పీసెస్ ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే ఇలా పిట్టతో ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇక దీంట్లో అయితే కొంచెం అంత ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇక సాల్ట్ డబ్బా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక మిక్సీ పౌడర్ అయితే వేసుకున్నాను కదా. ఇక సాల్ట్ కూడా కొంచెం వేసేసాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక మిక్సీ అయితే ఈ విధంగా పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పడేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మిక్సీ అయితే ఈ విధంగా పట్టుకోవాలి. మెత్తగా అయిన తర్వాత తీసేయాలి ఈ పేస్ట్. ఇక పేస్ట్ అయితే ఈ విధంగా అయింది చూడండి ఫ్రెండ్స్. పేస్ట్ అయితే మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్. ఇవి వచ్చేసి నిమ్మకాయలు ఫ్రెండ్స్. నిమ్మకాయల కారంకి పచ్చిమిరపకాయల కారం వేస్తున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో నిమ్మకాయ కారం పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ రెండు 2 డేస్ క్రితం అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో. ఇది నిమ్మకాయలు కోసి ముక్కలు చేసి ఇట్లా ఊరబెట్టేసిన. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తా చూడండి. ఇక పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక వేసి మొత్తం కలిపేయాలి. ఇక పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే మొత్తం వేసేసాను. ఇక వేసేసి ఈ విధంగా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలిపేసాను ఫ్రెండ్స్. కలిపేసి ఊరబెడతాను. ఎన్ని రోజులు అంటే ఒక 5-6 డేస్ ఊరబెట్టిన తర్వాత టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మళ్ళీ కారం మొత్తం కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అన్ని పొడులు అయితే మసాలాలు వేసేయాలి కదా ఫ్రెండ్స్. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. మీరు పచ్చిమిరపకాయల కారం పెట్టుకోవాలంటే ఇట్లా 2 ఒకటేసారి కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సరేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇక పచ్చిమిరపకాయల కారము ఈ విధంగానే ఉంటుంది. ఇది నిమ్మకాయతోటి పచ్చిమిరపకాయల కాంబినేషన్ అన్నమాట. సరే బాయ్ ఫ్రెండ్స్.